తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడడానికి సాధికారత కలిగిన నేత డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు మనతోటి ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అధికార మార్పిడి తర్వాత ఏ రకమైన పరిణామాలు జరగబోతున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ అట్లాగే జాతీయ స్థాయిలో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కూడా గతంలో బీజేపీకి వచ్చినంత మెజారిటీ రాలేదు. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా అంటే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు, అటు జాతీయ రాజకీయాలను కూడా ఇప్పుడు ఆయనతోటి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి మైసూరారెడ్డి గారు. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు సుదీర్ఘమైన అనుభవం, మీరు చూడని మీకు లేని అనుభవాలు కానీ, మీరు చూడని పరిణామాలు కానీ లేవు. ఇప్పుడు ఇటీవల కొత్తగా అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆయనకి కొంత మీరు కూడా మార్గదర్శకత్వం వహించారు. ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గెలవటానికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువ భాగం సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడినారు. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉంది కదా, రెవెన్యూ అంటారు. రెవెన్యూకు అందులో 60% జీతభత్యాలకు, పెన్షన్స్కు వీటికి పోతుంది, 40% ఉంటుంది. ఆ 40%లోనే అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ, సంక్షేమ కార్యక్రమాలైనా కానీ చేపట్టాల్సింది ఉంటుంది. సంక్షేమ కార్యక్రమంలో ఎవరు వద్దనం. ఎందుకనంటే ధనవంతుని దగ్గర నుంచి పేదవాని వరకు సమానంగా ట్యాక్సులు కడతారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయితే అది ధనవంతులు కడతారు. మిగతాది కస్టమ్స్ డ్యూటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. సెంట్రల్ సేల్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. స్టేట్ జిఎస్టీ మాత్రం రాష్ట్రానికి వస్తుంది. ఇంకా వ్యాట్, డీజిల్, పెట్రోల్ మీద వ్యాట్ అట్టే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ వ్యాటు రాష్ట్రానికి వస్తుంది. వాళ్ళకు వెళ్ళిన వాటా వాళ్ళు 60% కేంద్ర ప్రభుత్వ విధుల నిర్వహణకు ఉంచుకొని 40% మాత్రం రాష్ట్రాలకు పంచుతారు. గతంలో అయితే 36% ఉన్నాయి, ఇప్పుడు 40% చేసినారు. ఈ 40% కూడా ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ల వాటాను రాష్ట్రాలకు పంచుతుంది. అది ఒక ఫార్ములా, గాడ్గిల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో వేరియస్ ఇండెక్సెస్ ఉన్నాయి. ఒకటేమో పాపులేషను, 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అభివృద్ధి చెందని రాష్ట్రాలు, ఇటువంటివన్నీ 4-5 ఇండెక్స్లో బేస్ చేసుకొని రాష్ట్రాలకు ఎవరి వాటా ఎంత అనేది వస్తుంది. అదే కదా కొంత సౌత్ ఇండియాకు, నార్త్ ఇండియాకు ఒక తగాదా ఉంది. మేము ఎక్కువ పన్నుల వాటా మేము ఇస్తుంటే మాకు తక్కువ వస్తుంది అని. ఎందుకు అంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ బాగా అమలు జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ ప్రభుత్వం అమలు చేయడమే కాకుండా ప్రజలు కూడా చిన్న కుటుంబం అయితే బాగుంటుంది కదా అని చిన్న కుటుంబాలకు పరిమితమైనారు. అక్కడ కొంచెం కుటుంబ మీద పరిమితి లేకుండా కొంచెం జనాభా ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళకి ఎక్కువ పోతుంది, మనకు తక్కువ వస్తుంది. పాపులేషన్ అనేది మెయిన్ ఇండెక్స్ కాబట్టి గాడ్గిల్ ఫార్ములాలో. ఈ ఫార్ములా ప్రకారం వస్తాయి ట్యాక్సులు. తర్వాత వీళ్ళు స్టేట్ జిఎస్టీ ప్రకారము వీళ్ళకి వచ్చింది అంతా కలుపుకుంటే రెవెన్యూ అంటారు. ఎందుకంటే ఇవన్నీ మామూలుగా వ్యాట్ అనేది సెంట్రల్ జిఎస్టీ కానీ, స్టేట్ జిఎస్టీ కానీ అందరి మీద సమానంగా పడుతుంది. ధనవంతుని మీద సమానంగా పడుతుంది. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, కస్టమ్స్ అనేది పేదవాని మీద కష్టం, అందరూ పే చేయాల్సింది. ఇంకా ఒక రకంగా చూస్తే వాళ్ళే ఎక్కువ పే చేస్తారు. ఎందుకంటే మనం కాఫీ తాగుతాం, వాళ్ళ కప్పు తాగుతాము, ఆయన గ్లాసు తాగాల్సింది. ఇట్లా ఎక్కువ భోజనం కూడా కష్టజీవులు కాబట్టి భోజనం కూడా ఎక్కువ చేస్తారు. దానివల్ల ఎక్కువ వాళ్ళు కడతారు కాబట్టి వాళ్ళకు బరువు అవుతుంది. ఈ ట్యాక్సులు అనేటివి బరువు అవుతుంది కాబట్టి వాళ్ళకు ఊతమిచ్చేదానికి కొంచెం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సింది, తప్పదని. అయితే ఇప్పుడు ఆ విధానం పోయి ఓట్ల కోసం సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు. ఓట్ల కోసం సంక్షేమ కార్యక్రమాలు పెడితే ఇప్పుడు ముగ్గుడిగా సంక్షేమం ఇస్తున్నారు, అభివృద్ధి కుంటుపడుతుంది. సంక్షేమం మీద ధ్యేయంగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలను పెట్టి సంక్షేమం
కార్యక్రమాలకు డబ్బు వెచ్చించినారు. ఈ రెవెన్యూ వచ్చిన రెవెన్యూ చాలక మళ్ళీ 5,00,000 కోట్లు ఎంత అప్పు చేశారు. సంస్థల నుంచి అయితేనేమి, ప్రభుత్వం తరపున అయితేనేమి రకరకాలుగా 5,00,000 కోట్లు రుణం సేకరించడం కూడా జరిగింది. ఇన్ని చేసినా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది. ఇంతకుముందు అయితే ప్రభుత్వ డబ్బు కదా, ఏదో తిందాంలే, ఎక్కడి నుంచో వస్తుంటుంది కదా అని అనుకుంటేవాళ్ళు. ఇప్పుడు ప్రజలకు మనం ట్యాక్సులు కడితేనే కదా ఆదాయం వస్తుంది. అదే ఖజానాలో డబ్బులతోటి ఓట్లు కొనుక్కునే కొత్త ఫార్ములా మా ఆదాయం వస్తుండేది, మా డబ్బు మాకే ఇస్తున్నారు కదా అని అనుకుంటున్నారు. అందులో ఈ డీజిల్, పెట్రోలు ఇతర రాష్ట్రాల్లో పోతుంటాయి కదా వాహనాలు. పోయి వచ్చినప్పుడు డ్రైవర్లు అయితేనేమి, వాహనంలో పనిచేసే సిబ్బంది అయితేనేమి, వీళ్ళంతా డీజిల్ ఇంత ధరే ఉంది, ఆడ ఇక్కడ మాత్రం ఇంత ధర ఉంది అని చెప్తుంటారు సహజంగా. పెట్రోల్ అక్కడ ఇంత ఉంది, ఇక్కడ ఇంత ఉంది అని వీళ్ళు సరిహద్దు జిల్లాల్లో ఉండే వాళ్ళు అయితే అక్కడే పట్టుకునేది, ఇక్కడ నడుపుకుంటుంటారు. దీనివల్ల ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది మేము దేంట్లో పన్నులు కడుతున్నామని. మా డబ్బులు మాకు ఇస్తున్నారు, కొత్తగా ఇస్తాండేది ఏమి అని. అంటే సంక్షేమం అనే దాన్ని పూర్తిగా నమ్ముకొని మిగతా విషయాలన్నీ నెగ్లెక్ట్ చేయటం వల్లనే ఆయన ఓడిపోయారంటారు. అంతే కదా, సంక్షేమం నమ్ముకున్నాడు. ప్రజలేమి సంక్షేమం చేసినా కానీ లబ్ధి పొందిన అందరికీ రాదు కదా. 100%కు 100% ఎవరు లబ్ధి చేకూర్చలేరు. అందులో 50% మందికే చేకూరుతాయి. షరతులు పెట్టారు. ఆ షరతులు ఏమిట్రా అంటే 300 యూనిట్లు విద్యుత్ శక్తి కాలితేను, ఏదన్నా ద్విచక్ర వాహనం ఉంటేను, ఇటువంటివన్నీ పెట్టారు. ఇప్పుడు ద్విచక్ర వాహనాలు 300 యూనిట్లు అనేది సహజంగా ఎక్కడైనా జరుగుతుంటుంది. జరిగినప్పుడు ఈ 50% మందికి రానోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సులభం. మేము కూడా ఆర్థికంగా అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళు, మాకు లబ్ధి రాలేదు, వాళ్ళకు లబ్ధి చెందిందని వాళ్ళు వ్యతిరేకిస్తారు. లబ్ధి చెందిన వాళ్ళని చూద్దామా అని అంటే సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరో ఒకరు ఇంటికి ఒకరో ఇద్దరో తాగే వాళ్ళు ఉంటుంటారు. అంటే 175కి 175 వస్తాయని ఎందుకని ఆయన రాంగ్ అంచనా వేశారంటారు. ఇప్పుడు పీకే కానీ లేకపోతే ఐప్యాక్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి ఎప్పటికప్పుడు సర్వేలు చేసి పెట్టడం, ప్రజల నాడిని తెలియపరచడానికి టీం ఉంది. అయినా సరే ఎందుకని ఫెయిల్ అయ్యారంటారు ప్రజల నాడిని పసిగట్టడంలో? ఈ లబ్ధి చేకూర్చిన ఎవరో ఒకరు తాగేవారు ఉంటారు మద్యం. అవి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ రేటు, ఎక్కడా కూడా లేదు, ఏ రాష్ట్రంలోనూ అంత రేట్ లేదు. వచ్చిన ఈ లబ్ధి ఏదైతే చేకూరిందో ఆ లబ్ధి కాస్త కూస్తా ఈ మద్యంలో మళ్ళీ అక్కడే పోయా, ప్రభుత్వానికే పోయా. వాళ్ళ కుటుంబము సంక్షేమం ఎక్కడుంది, లేదు కదా, లబ్ధి చేకూరిన దాఖలాలు లేవు. అందువల్ల సంక్షేమ కార్యక్రమం వల్ల లాభం ఏం జరగలేదు. వాళ్ళకు జరగకపోయినా ఇవన్నీ ప్రజల్లో నాటుకుపోయినాయి. ఒక మార్కు చూద్దాము ఈయన్ను అని చెప్పి వేశారు. అప్పుడైతే ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ పరిపాలన ఇట్లా అస్తవ్యస్తం అయిపోవడము, వాళ్ళకు జీవన విధానంలో దే ఆర్ అనేబుల్ టు మీట్ బోత్ ఎండ్స్. అది వాళ్ళకు కడుపు కొట్టినట్టు అవుతుంది కదా. సామాన్య జనానికి ఏం మేలు లేదు కదా. మేలు లేదు కాబట్టి విరక్తి చెందినారు. ఇంకే విరక్తి చెందినానే ఆ మాదిరి ఫలితం వచ్చింది. అంటే ఇంకొక కారణం అంటే మీరు విరక్తి చెందిన వల్లనే ఆ మాదిరి రిజల్ట్ వచ్చింది. ఇవి అంచనాలు వేసేటప్పుడు పీకే అంటే చెప్పారనుకోండి ఘోరంగా ఓడిపోతుంది అని. అంటే ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది ఆయనే కదండి, నవరత్నాలు అనేది. మళ్ళీ అది పనిచేయదని ఆయనే ఇచ్చినారు. ఆయన వాళ్ళు ఏముంది అనాలిసిస్ చేసేవాళ్ళు. మిమ్మల్ని అడుగుతారు ఏం స్కీమ్ ఇస్తే బాగుంటుందండి, 10 మందికి ఉపయోగపడేది అని అంటారు. ఇది పలాంది ఇస్తే బాగుంటుంది అని అంటారు. అని అంటే వాళ్ళు మీకు ప్యాక్ చేసి ఇచ్చినారు. ఇచ్చినాక నీ బాధ్యత ఏమిటి, రేపు మేనిఫెస్టో పెట్టినాక ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఏం రెవెన్యూ వస్తుంది, ఏ రెవెన్యూ వస్తే ఈ రెవెన్యూతో ఈ స్కీమ్స్ చేయాలా, ఇంత డెవలప్మెంట్ చేయాలని ఆలోచన చేసుకుని నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకోవాలా. వాళ్ళు ప్రజల్లో ఉండే ఆలోచన, ఆశలను, ఆకాంక్షలను తీసిస్తారు. ఇవి సర్వేలు ఏమో చేసినారు. చేసినాక వాళ్ళు ఎట్లా చెప్తారు, వాళ్ళ తరఫున సర్వే చేస్తున్నారు ఐప్యాక్. అంటే వాళ్ళు తప్పుడు సర్వేలు ఇచ్చారంటారా, లేదా జగన్మోహన్ రెడ్డి తనే మోసం చేసుకున్నాడు అంటారా? నేను తప్పుడు సర్వేలు ఇచ్చింటారని నేను అన్నాను. సర్వే చేసినప్పుడు ఫలితాలు ఒక రకంగా ఉంటాయి.
ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మీరు ఇవి సర్దుబాటు చేసుకోవాలా, ఇవన్నీ సర్దుబాటు చేసుకుంటేనే బాగుంటుంది అని ఏదో ఒక రకంగా చెప్తారు. ఎందుకంటే వారి వైఎస్ఆర్సీపీ డబ్బులు తీసుకొని సర్వే చేసి నువ్వు ఓడిపోతున్నావని ఎవరు చెప్పరు కదా, ముఖం మీద చెప్పరు సర్వీసు. ఇక్కడిక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాలా అని చెప్పింటారు. సరే ఏదో వాళ్ళకు వీలు ఉండాలి, సర్దుబాటు చేయడం, రెవెన్యూ ఉండాలా, ఇవన్నీ ఉండాలా. ఆఖరి నిమిషంలో లాస్ట్ 1 మంత్లో వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చి చెప్తే కూడా దాన్ని సర్దుబాటు చేసుకునే దానికి కూడా అవకాశాలు ఉండవు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను అందరూ ఇప్పుడు నా పీకే బొమ్మ చెప్పారు చూసి కదా, పీకే చెప్పారు కదా మీరు ఘోరంగా ఓడిపోతున్నారని. పీకేకి ఎక్కడిది ఇన్ఫర్మేషను? ఐపాక్లో ఎవరో పనిచేసే వాళ్ళే అంటే ఉంటారు కదా. ఇంకొకటి పుకారు కూడా వచ్చిందండి, పీకేకి ఈయన ఇవ్వాల్సిన డబ్బులు ఏది ఇవ్వలేదు, అది ఆయన గట్టిగా అడిగితే ఈయన బెదిరించాడు, అందుకని కూడా ఆయన అట్లా చెప్పాడని ఆ టైంలో ఒక అది పుకారు కానీ వాస్తవం అయితే అయింది కదా. ఈ వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోతుందని పీకే చెప్పారు ఒక మాసం ముందరేమో అనుకుంటా. పీకేకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్? ఐపాక్లో ఉంటారు కదా ఆయన శిష్యులే ఉంటారు కదా. ఆయన శిష్యులే ఎవరో ఇన్ఫర్మేషన్ చెప్పింటేనే కదా. అంటే వాళ్ళని సర్వే తప్పు చేసినారని కాదు, ఆయన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఈయనకు చెప్పేటప్పుడు దానికి కొంచెం రంగు పూసి కలర్ పూసి చెప్పింటారు, అంటే ఈ వీక్నెస్ ఉందా, ఈ బలహీనతలు ఉందా, ఇది చేసుకోవాలని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ నా బొమ్మ చూసే గెలిచారు, ఎమ్మెల్యేలది ఏమి లేదు అని చెప్పేసి ఒక స్టేజ్లో చెప్పారు. తర్వాత ఏమో అక్కడ ఉండే నెగిటివిటీకి మళ్ళీ క్యాండిడేట్స్ని మార్చారు. అంటే ఇప్పుడు మీ రోజుల్లో రాజకీయం ఏంటంటే స్థానికంగా ఉండే ఒక పొలిటీషియను ఆయన యొక్క స్థానిక పలుకుబడిని ఆయన ఉపయోగించి మొత్తంగా కూడా నాయకత్వానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఇప్పుడు మొత్తంగా ఆయన పలుకుబడిని మొత్తంగా కూడా పార్టీ గెలిచేది. అంటే ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళందరూ కూడా నా బొమ్మ మీదే గెలిచారు, వీళ్ళందరికీ ఏమి అంటే ఈ రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించకపోవటము, అంటే ఒక రకంగా డిపాలిటిసైజేషన్, అంటే ఎవరికి వాళ్ళ కెరీర్ ఉంటుంది కదా రాజకీయ నాయకుడికి, వాళ్ళ కెరీర్లన్నీ పోవటం వల్ల కూడా కొంత వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడటం, అంటే కొత్త ట్రెండ్ ఈయన వచ్చాక వచ్చింది అంటారా? అంటే ఇప్పుడు జనరల్గా ఓటింగ్ సరళి కూడా మార్పు చెందుతుంది. పార్టీని ముఖ్యంగా చూస్తున్నారు, అభ్యర్థులను కొంత మేరకు చూస్తారు, ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది పార్టీకి ఇస్తారు. ఈ పార్టీ వస్తే అధికారంలో కంటే పార్టీ అంటే ఈ అధికారంలోకి వస్తే మనకి ఇవి జరుగుతాయి కదా, ఈ కార్యక్రమాలు జరుగుతాయి కదా, ఇవి జరుగుతాయి కదా అని. దానికి తోడు కొంచెం అభ్యర్థి యొక్క బంధుత్వ రీత్యా కానీ అనుచరుల కానీ రకరకాలుగా ఆయన చేసిన పనులను బట్టి కొంత అభ్యర్థిది తోడవుతుంది ఒక 10%. పూర్తి అభ్యర్థి మీదనే ఆధారపడడం వల్ల పార్టీలు పార్టీ విధానాలను చూస్తున్నారు. అభ్యర్థులది అనేది తక్కువ వచ్చింది, అందుకని అతను ఆ మాట మాట్లాడిండొచ్చు. ఎందులోనూ ఈ రీజనల్ పార్టీస్ వ్యవస్థ వచ్చిన తర్వాత రీజనల్ పార్టీ ప్రభుత్వం లేకొస్తే అసెంబ్లీ లేదు, పరిపాలన లేదు, అన్నీ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కేంద్రీకృతం అవుతున్నాయి. అప్పుడు పూర్వకాలంలో ముఖ్యమంత్రుల దగ్గర ఏదో 2 పిఏలు, ఒక పిఎస్ ఉండేవాడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాడు కోఆర్డినేట్ చేసేదానికి. మిగతాదంతా మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించేవాళ్ళు. అదే మీ రోజుల్లో మీరు హోంమంత్రిగా పనిచేశారంటే సర్వ అధికారాలు మీ దగ్గర ఉండే యాజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పుడేమో ఇప్పుడు హోంమంత్రి అంటే ఎట్లా అవుతుందంటే ఆ ప్రోటోకాల్లో కూడా ఇప్పుడు మొన్న చంద్రబాబు తర్వాత ఉప ముఖ్యమంత్రి ఈయనున్నాడు కానీ ఆమె ఎక్కడో చివరిన ఉంది, అంటే పేరుకి హోంమంత్రి. ఈ ట్రెండ్ ఎట్లా? అదే ఇది ముఖ్యమంత్రి కార్యాలయమే పవర్ఫుల్ అయిపోయింది, ఎందుకంటే 5-6 మంది సెక్రటరీని వేసుకుంటున్నారు. ఏ ఆదేశం వెళ్ళాలన్నా, సెక్రటరియట్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఉండే వాళ్ళకు శాఖలు కేటాయించుతున్నారు 6 మందికి కూడా. నీకు ఇన్ని శాఖలు, నీకు ఇన్ని శాఖలు, నువ్వు ఈ శాఖలు అంటే కార్యాలయంలో పనిచేసే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆ శాఖలు మాత్రమే చూస్తుంటారు. వాళ్ళ నుంచి ఆదేశం వస్తేనే పరిపాలన సాగుతుంటుంది. జిల్లాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్లకు కూడా వీళ్ళ నుంచి ఆదేశాలు ఇవ్వాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం ముసుగులో నియంత పాలన వస్తుంది. అదే ఇప్పుడు ఐఏఎస్లు కూడా అట్లాగే వాళ్ళకి ప్రజాస్వామ్య ముసుగులో నియంత పాలన అంటున్నాను. ఈ రీజనల్ పార్టీస్ ఉండే చోట అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మన తెలంగాణలోనే అదే జరుగుతుంది, తమిళనాడులో అయినా అదే, పశ్చిమ బెంగాల్లో అయినా అదే, ఎక్కడైనా రీజనల్ పార్టీ ఉంటే ఆ వ్యవస్థ జరుగుతుంది. గతంలో గుజరాత్లో కూడా అదే విధానాన్ని మోడీ గారు అమలు చేశారు. అది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి కూడా సోకింది ఆ జబ్బు.
ఏదైనా కానీ ఇంతకుముందు క్యాబినెట్ మంత్రులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పిఎంఓ నుంచి ఆదేశాలు వెళితేనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది పిఎంఓ కూడా ప్రాకింది ఈ జబ్బు. ఒక విధంగా చెప్పడం అంటే ఇది అంత మంచి లక్షణం కాదు, శుభ పరిణామం కాదు ప్రజాస్వామ్యంలో. ఒంటెత్తిపోకళ్ళు అవుతాయి. ఒంటెత్తిపోకళ్ళు అయినప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన, వాళ్ళకు వచ్చిన విధానాలను వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు బట్టే జరుగుతుంటుంది. జరిగిన దానివల్ల ప్రజల్లో ఉండేది వాళ్ళకు తెలియకుండా పోతుంది. తెలియకుండా పోవడంతో వాళ్ళకు వచ్చినట్టు చేసి నేను నా పేరు చెప్తేనే ఓట్లు వస్తాయని జగన్ గారు అన్నట్లు అవి జరిగే ఇటువంటి. అంటే అప్పుడు మొత్తం నాదే మహిమ అన్నారు. ఇప్పుడు ఓడిపోయేదలకి ఇప్పుడు ఆయన ఏంటి కాడి పారేసినట్ట, లేకపోతే ఇప్పుడు ఆయన ఏం పట్టించుకోవట్లేదు, కొంత కేడర్లో కూడా నిరుత్సాహం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారండి. అంటే ఇప్పుడు ఏంటి దాని పట్ల మీ రియాక్షన్ ఏంటి, ఆయన యాటిట్యూడ్ పట్ల ఇప్పుడు ఓడిపోయాక? ఓడిపోయినారు, ఇంక అయిపోయింది. అది ప్రజలు తీర్పిచ్చేసినారు, ఓడిపోయినారు. కేవలం 11 సీట్లు మాత్రమే, ఆయన సీటుతో కలిపి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇచ్చినారు కాబట్టి ఎవరైనా ప్రజల తీర్పును శిరసా వహించాల్సిందే. ఇక ఉండేది వారి ముందు పార్టీని ఎలా నిలుపుకోవాలా అనేది. పార్టీని నిలుపుకోవాలి కదా, రేపు మళ్ళీ 5 సంవత్సరాలకేమో ఎన్నికలు రాక తప్పదు కదా. 5 సంవత్సరాలకు ఎన్నికలప్పటికీ పార్టీని సమాయత్తం చేసుకోవాలా, పార్టీని నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఉండే సమస్య ఏమిట్రా అంటే, పార్టీని నిలుపుకోవాలంటే ఈయనకు తల మీద చాలా బరువు ఉంది. గతంలో సిబిఐ ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసులు విచారణకు వచ్చి ఉన్నాయి. సిబిఐ కోర్టు ముందర కొన్ని కేసులు విచారణకు ఉన్నాయి కదా, అవి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కోర్టు కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలంటే కొంచెం వెనుక ముందు ఆడుతారు కాబట్టి కాలహరణం జరిగింది. ఇప్పుడు కాలహరణం జరిగే అవకాశం లేదు. అవి విచారణ జరిగితే తీర్పు ఏ విధంగా వస్తాయో అదొకటి తెలియదు. రెండో పక్క గత ప్రభుత్వంలో జరిగిన స్కాములను బయటకు తీయాలనుకుంటున్నారు. ఒకరినైతే సిఐడి వాళ్ళు పోయి బ్రివరేజ్ కార్పొరేషన్ తగిన కాగితాలు దొరికాయి, ఇక్కడ కుంభకోణం జరిగిందనే దానికి ఏం చెప్తా ఉన్నారు కదా, ఏదో బాండ్లు దొరికినాయి, బంగారు దొరికింది, కొన్నాయి, ఇవన్నీ దొరికినాయి. సిఐడి ఆ కార్యాలయం, బ్రివరేజ్ కార్పొరేషన్ కార్యాలయానికి కూడా సీల్ వేసినారు, పేపర్లు అందరూ తస్కరించకుండా ఉండాలని. అటువంటి ఇంకేం కేసులు వస్తాయో తెలియవు. ఇసుక కుంభకోణాలని ఇన్ని రకరకాలే మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో. వాళ్ళు ప్రభుత్వంలోకి ఇంకా ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకుంటారు. తీసుకున్నాక వైట్ పేపర్ కూడా ప్రకటిస్తామంట. అంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది కూడా ఇప్పుడు ఈయన ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పేసి అంటున్నారండి. అది మీ అభిప్రాయం ఏంటి? వస్తాను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని నుంచి బయటపడాల్సింది ఉంటుంది. కేవలము ఈయన ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను షర్మిల గారు వాళ్ళ సిస్టరే తీసుకున్నారు. అచేతనంగా పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఏదో అభ్యర్థులను నిలుపుకోగలిగింది. అందులో సమయం తక్కువ కాబట్టి ఈయన దగ్గర ఉండే ఓట్ బ్యాంక్ కూడా ఎస్సీస్ అయితేనేమి, మైనార్టీస్ అయితేనేమి మెయిన్ ఓట్ బ్యాంక్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో విభజించేది ఇష్టం లేదు కాబట్టి ఆంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా నిరసించినారు కాబట్టి వాళ్ళకు వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి అందరూ వైఎస్ఆర్సీపీ పోయినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పోతుంది. పోయినప్పుడు నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికే జరుగుతుంది. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన గురుతరమైన బాధ్యత ఆయన మీద ఉంది. ఏం నెగ్లెక్ట్ చేసినా కానీ రాజకీయంగా ఇబ్బందులు పడాల్సిందే. మీరు అంటున్నారు చూడు, ఏమంటారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం వల్ల అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏదో కుంభకోణం జరిగిందని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత మరి ఎంత జరిగిందో ఏం జరిగిందో దాంట్లో అది ప్రభుత్వం పోయింది కాబట్టి ఏం నిగ్గుదేరుతుంది అనేది దానికి అవకాశం లేదు. కానీ అక్కడ చదువుకున్న పిల్లలు మాత్రం ఇక్కడ ఉద్యోగాలు వచ్చి వాళ్ళేమో నిరసనగా, అరెస్టుకు నిరసనగా ఉద్యమాలు చేశారు హైదరాబాద్లో. ఉమర్ కేటీఆర్ గారు లాంటివి కదా. దానివల్ల ఆయన అరెస్ట్ చేసిన దానివల్ల అంతవరకు
కూటమి ఉంటుందా ఉండదా అనే ఒక అభిప్రాయం ఉండే. ఏమి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలుస్తారా లేదా అని. సరే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పరామర్శించడము, లోపల ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగిందో బయటకు వచ్చి మేము వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని పెడతాము, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటును చీలనివ్వమని పవన్ కళ్యాణ్ అయితేనే బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు ప్రకటించడము. సో వాళ్ళ ఒకటిగా ఉంటారనేది తేలిపోయింది. తేలిపోవడంతో ప్రజల్లో కూడా కొంచెం ఈ నెగిటివ్ ఓటుకు బలం చేకూర్చినట్టు అయింది. అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల అయితేనేమి, ఇతర కారణాల వల్ల అయితేనేమి బీజేపీ కలవడంతో ఎన్నికల యంత్రాంగమే జరుపుతుంది, కానీ ఎన్నికలు నిర్వహించే వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటారు కదా. బీజేపీ కూడా చేరి ఎన్డీఏ కూటమి కావడంతో ఎన్నికల కమిషన్ కూడా కొంచెం పక్షపాతం లేకుండా న్యాయంగా జరిపేదానికి ప్రయత్నం చేయడంతో సిబ్బంది కూడా భయపడినారు. ఈవెందో వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన సిబ్బంది అయినా ఎన్నికల కమిషన్ కింద ఆ మాసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చర్యలు ఉండేదానికి అన్ని చర్యలు తీసుకునేదానికి వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి కొంచెం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేదానికి కూడా అవకాశం ఏర్పడింది. అంటే అవన్నీ మేల్లే కదా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన దానివల్ల జరిగిన. అంటే పవన్ కళ్యాణ్ పాత్రే కీలకం అయింది ఈ కూటమి విజయంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 10 ఏళ్ల నుంచి ఆయన పార్టీలో అంటే అసెంబ్లీలో ప్రవేశించలేకపోయిందండి. ఇప్పుడు ప్రవేశించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పటికైతే ఎందుకంటే ఒక రకంగా ఈడ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆయన తెలుగుదేశం పార్టీ కూటమిలో తక్కువ సీట్లు ఇచ్చిన 24 సీట్లు ఇచ్చినా ఒప్పుకున్నారు. సరే 24 సీట్లలో మళ్ళీ బీజేపీ వచ్చి కలిసినప్పుడు నీ 3 సీట్లు ఇవ్వమంటే కూడా 3 సీట్లు ఇచ్చే త్యాగం చేసినట్టే కదా. తక్కువ సీట్లకు ఒప్పుకుంటే కొంచెం త్యాగం చేసినట్టే కింద లెక్క కదా. అలాగే బీజేపీకి ఇష్టం ఉందో లేదో కొంచెం అతని ఒత్తిడి కారణంగా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతోనూ జనసేన పార్టీతోనూ పొత్తుకు ఏర్పాటు చేసుకుంది. వాళ్ళు 400 సీట్లు అనుకునే వాళ్ళు 240 సీట్లకు వచ్చింది. అంటే వాళ్ళకు ఇతర పార్టీల సహకారం అవసరమైంది. ఆయన ప్రోద్బలంతో ఇక్కడ చేరినారు కాబట్టి అది ఎన్డీఏ కూటమిలోకి వచ్చింది. అనుకోకుండా లడ్డు దొరికినట్టు వాళ్ళకు 16 సీట్లు దొరికాయి. అంటే వాళ్ళ మెజారిటీకి ఇబ్బంది లేకుండా ఉంది. అంటే అటు బీజేపీకి హెల్ప్ చేసినాడు, ఇటు తెలుగుదేశంకి హెల్ప్ చేసినాడు. కాబట్టి మొన్న స్టేజ్ మీద ఇద్దరు గౌరవించినారు. ఏదో చంద్రబాబు నాయుడు అయినా గౌరవించినాడు, మోడీ గారు కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చి గౌరవించినారు. అంటే ఇద్దరి తరఫున మంచి ప్రాధాన్యత సంపాదించుకున్నాడు. ప్రజల్లో కూడా ఒక మంచి ఇమేజ్ పోయింది. చూడబ్బా తక్కువ సీట్లు ఇచ్చినా ఒప్పుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి దానికి సానుకూలతను ఏర్పాటు చేయడం అయితేనేమి, అటు బీజేపీ ఉపయోగపడడం వల్ల అయితేనేమి అతని ప్రాధాన్యత అయితే పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద బరువు ఎత్తుకున్నారు. అంటే అంతకుముందు ఆయన ఏంటంటే ఇప్పుడు సంక్షేమం ఎక్కువైపోయింది. జనరల్గా ఆయన మార్కెట్ ఎకానమీని సమర్థిస్తారు కాబట్టి సంక్షేమం అనేది లిమిటెడ్గా ఉండాలని అనుకుంటాడు. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు జగన్ కంటే కూడా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పేసి ఈ పెన్షన్ని 4000 చేయటము, మిగతా కొన్ని సెక్షన్స్కి అయితే 10,000 7,000 అట్లా కూడా చేశారు. ఇప్పుడు ఈ భారం అంతా అసలే ఇప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఈ భారం అంతా తట్టుకోవటానికి ఇప్పుడు సెంటర్ నుంచి కూడా వస్తుందనే నమ్మకం కనపట్లేదు, నిధులు, ఎక్స్ట్రా నిధులు. ఇప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఆర్థిక పరిస్థితిని ఏ రకంగా చక్కదిద్దగలుగుతారు? ఒక ఆర్థిక నిపుణుడిగా మీరు ఏం చెప్తారు? కొంచెం క్లిష్టమైంది. ఎందుకంటే రెవెన్యూ పెంచుకోవాలా, ఈ స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేయాలన్నా, మళ్ళీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలన్నా రెవెన్యూ పెంచుకోవాలా. రెవెన్యూ అంటే ఎక్కడి నుంచో రాదు కదా, ఓట్లేము మళ్ళీ జనాల మీదే మళ్ళీ భారం పన్నులు వేయాలా. పన్నులు వేస్తే డెఫినెట్గా రియాక్షన్ వస్తుంది. సరే కేంద్రం నుంచి నిధులు అంటారా, పన్నుల వాటా అయితే చెప్పినాను అనుకుంటా, అది గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పన్నుల వాటా వస్తుంది. దానికి మించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసేదానికి అవకాశం లేదు. రెండోది ఏమి, ఆయనకు గ్రాంటీ నీడు కొన్ని పథకాలు ఉంటాయి, అది గ్రాంటీ నీడు కాస్త కూస్తో ఎక్కువ ఇవ్వచ్చు. ఇంకపోతే వాళ్ళ సంక్షేమ పథకాలు ఉన్నాయి వాళ్ళవి కూడా కొన్ని,
ఆ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వచ్చు. ఇంకా మరి ఈయన ఆ, కొంత ఎక్కడన్నా సేవింగ్స్ చేసుకొని ఏదన్నా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని చేయాల్సింది ఉంటుంది. చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే విభజన చట్టం కింద చేయాల్సిన పనులు అంటే ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఇక ముగిసిన అధ్యాయమేని అంటారా? అది ఆ రోజే చెప్పిన రాజ్యసభలోనే. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో ఉన్నాను కదా. అదే అవును ఉన్నారు. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఆమె మరి ఏం మాట్లాడిందో, వాళ్ళ పార్టీ తరఫున ఏం ఆదేశాలు వచ్చినాయో మనకైతే తెలియదు. ఆమె టోటల్గా విభజన బిల్లును మద్దతు ప్రకటించినారు లోక్సభలో. బీజేపీ సభ్యులంతా ఆమె నాయకత్వంలో మద్దతు ప్రకటించినారు. బిల్లు పాస్ అయింది. రాజ్యసభకు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి కదా, ఇక్కడ ఆంధ్రాలో విభజన బిల్లును సమర్థించితే కొంచెం వ్యతిరేకత వస్తుంది కదా, తప్పదు కదా. ఆ దుష్ఫలితాలను కాంగ్రెస్ పార్టీ అనుభవించింది కదా, విభజించిన దుష్ఫలితాలను ఆంధ్రాలోను రాయలసీమలోను. అటువంటిది వస్తుందని ఆయన కూడా ఏదన్నా షరతు పెట్టి మద్దతు పలికితే బాగుంటుందని చెప్పి ఆయన మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేటట్టుంటే మేము మద్దతు తెలుపుతామని. సరే, అక్కడ ప్రధానమంత్రి కూడా బిల్లును ఏదో ఒక విధంగా పాస్ చేయించుకోవాలి కాబట్టి మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చినారు. వీళ్ళు బిల్లుకు మద్దతు ఇచ్చినారు. బిల్లు పాస్ అయిపోయింది. అది పార్లమెంటరీ రాజ్యసభకు ఇచ్చిన హామీ మాత్రమే. విభజన చట్టంలో అయితే లేదు ఏది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని. విభజన చట్టంలో లేదు. ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమిట్రానంటే ఇవన్నీ ఒక దేశానికి బార్డర్లో ఉండే రాష్ట్రాలు కావాలి. ఇతర దేశాలకు ఉన్నప్పుడు వాళ్ళు భారతదేశం మీద అభిమానం ఉండాలా అని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేవాళ్ళు. ఇస్తే ఏదో 100 కోట్లు 200 చిన్న చిన్న రాష్ట్రాలు కదా అవి ఇస్తే వాళ్ళు ఆనందంగా మేము ఇండియన్స్ము మేము ఇండియాలో ఉన్నామని గౌరవంగా చెప్పుకుంటారు, గౌరవప్రదంగా చూసుకుంటారని ఇచ్చినారు. ఇప్పుడు పాలసీ ఏమిట్రాందంటే ఏ రాష్ట్రానికి అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయిపోతుందో మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం లేదు, కొత్త రాష్ట్రాలను తీసుకోవటం లేదు. అవన్నీ చిన్న రాష్ట్రాలు కాబట్టి సరిపోయినాయి. ఇప్పుడు కొత్త రాష్ట్రాలను తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. వరకు విమర్శలు చేసుకోవాల్సిందే. మీ ఎంపీలు ఎందుకు మాట్లాడారు అంటే ఇంకా మరి ఇంకా ఉపయోగం ఇప్పుడు అది కూడా రాకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇప్పుడు ఈ బర్డెన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతారండి? అడ్జస్ట్ చేసుకోవాలి. అది చాకచక్యము. అది చేయలేదు అనుకోండి, చేయలేదు అనుకుంటే ఇది జగన్కు వచ్చిన దుస్థితే మళ్ళీ వస్తుంది. జగన్కి అధికారం ఇవ్వాల్సింది. అది జగన్కి వస్తారో ఇంకొకరు వస్తారో లేండి. ఈయనకు పట్టిన దుస్థితే ఆయనకు పడుతుంది. మీరు ఇరిగేషన్ వ్యవహారాల్లో కూడా మీరు ఎక్స్పర్ట్ కాబట్టి ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మన కూడా ఈయన వెళ్ళొచ్చి మొత్తం డ్యామేజ్ అయింది, 4 ఏళ్ళు 4.5 ఏళ్ళకి దాన్ని ఏదో మనం ఒక లైన్లో పెట్టగలం, పూర్తి అవుతుందని కూడా అనుమానంగానే చెప్తున్నారు. అంటే దాని పరిస్థితి వేరు. అది ఎందుకంటే డిక్లేర్ చేసినారు విభజన చట్టంలోనే నేషనల్ ప్రాజెక్టుగా టేకప్ చేస్తామని చెప్పారు. నేషనల్ ప్రాజెక్టుగా అంటే కేంద్ర ప్రభుత్వమే దానికి అయ్యే ఖర్చు అంతా వాళ్ళే పెట్టి చేసి, మరి ఎందుకో ఏమిటికో వాళ్ళకే వదిలిపెట్టింటే వాళ్ళు ఎక్కువ కానీ తక్కువ కానీ వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం చేసిండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు పని చేసి ఖర్చు పెట్టినాక ఇంత ఖర్చు పెట్టినామంటే రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. అది కూడా లిమిట్ పెడుతున్నారు. వీళ్ళు పెంచుతారని చెప్పి మేము 25,000 కోట్లు అయితేనే ఇస్తాం, 30,000 కోట్లు అయితేనే ఇస్తామని లిమిట్ పెడతారు. అప్పుడు వాళ్ళే నిర్మాణం చేపట్టిందంటే అది 30 కానీ 40 కానీ పూర్తి చేసి ఇచ్చిండే వాళ్ళు. ఇక అది లేకుండా మేము పని చేస్తాము, మేము బిల్లులు పెడతాము, మీరు డబ్బు ఇవ్వండి అని చెప్పి అంటే అది కరెక్ట్గా చూస్తే చంద్రబాబు నాయుడు తప్పిదమేనే అనాల్సింది వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వస్తుంది. అక్కడ ఇంత ఖర్చు అయిందని పెడితే వాళ్ళు రీయింబర్స్మెంట్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళు ఎక్కువ చేస్తారని వాళ్ళు లిమిట్ పెడతారు, టాప్ లిమిట్ కూడా. దానివల్ల కొన్ని ఇబ్బందులే ఉంటాయి. అయినా మరి అది చేయాల్సిందే. పోలవరం అయితే పూర్తి చేయాల్సింది. అంటే ఈయన హయాంలో ఈ 5 ఇయర్స్లో పూర్తి అయ్యే అవకాశం ఉందంటారు? ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. నేను ఎట్లా చెప్పగలను. ఆయన ఒక బడ్జెట్ అన్నా వస్తే పోలవరం ఈయన కంప్లీట్ చేస్తాడా లేదా అని చెప్పచ్చు. ఇప్పుడైతే నేను ఇది పూర్తి చేయాల్సింది వస్తుంది, 4 సంవత్సరాలు పడుతుంది అని నేను అంటున్నాను. ఇప్పుడు పోలవరం తర్వాత ఇప్పుడు పోలవరం అమరావతి రెండే మెయిన్ ఎంఫసిస్ కింద చంద్రబాబు నాయుడు చెప్తున్నాను. ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటంటారు? అమరావతిని అంటే నేను ఇప్పుడు అమరావతిని అందరూ యాక్సెప్ట్ చేయలేరు కదా.
ఆయన కొద్దీ ఆయన డెసిషన్ తీసుకొని అప్పుడు బిల్లు పెట్టి మెజారిటీ శివరామకృష్ణ కమిటీ సిఫార్సు రిపోర్టు సిఫారసును కూడా పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకోకుండా ఆయన కొద్దీ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకున్న కారణాలు అయితేనేమి ఆయన ఏ ఆపేచిత్తనో అక్కడ పెట్టుకున్నారు. కానీ అమరావతి నేతలకి రాయలసీమ వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. అది ఎప్పుడైనా సమస్య అయ్యేదే. అది రాష్ట్ర విభజనకు మరో దారితీస్తుంది. అంటే ఇప్పుడు అన్నీ ఇప్పుడు తిరుపతిలో మేము ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీసుకొస్తాము, ఈ పోలవరం వలన ఇప్పుడు రాయలసీమకి నీళ్ళు వస్తాయి, ఇవన్నీ చెప్తున్నారండి. అంటే అన్ని జిల్లాల్లో కూడా మేము ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాము, సమగ్ర అభివృద్ధి చేస్తాము అమరావతితో పాటు అని చెప్తున్నాడు ఈయన. అంటే ఎక్కువ ఎంఫసిస్ అమరావతి మీద పెట్టడం వలన మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇమేజ్ కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. ఆ విషయం కూడా మరి చంద్రబాబు నాయుడు గుర్తించాడా లేదంటారా? ఇప్పుడు అమరావతి నిర్మాణమే అమరావతి క్యాపిటల్ అని పడి దాని మీద చేస్తే అది రాంగ్ మెసేజ్ పోతుంది, తప్పదు. కానీ ఇక్కడ చేయాల్సిన యాక్టివిటీ కూడా చేయాలా. కానీ సంక్షేమ కార్యక్రమాలు ఒక దిక్కు అమలు చేయాలా. ఇవన్నీ తలకు మించిన భారం పెట్టుకున్నారు. వాళ్ళు ఒక బడ్జెట్ అన్న పెడితే తర్వాత చెప్పారు. ఇప్పుడు రాయలసీమకి ఇమీడియట్గా ఇప్పుడు ఒక రాయలసీమ ఉద్యమ నాయకుడిగా, రాయలసీమ అభివృద్ధి కోరుకునే నేతగా ఇప్పుడు రాయలసీమకి తక్షణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలని మీరు డిమాండ్ చేస్తారు? గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నది, రాయలసీమ ప్రాంతం ఉన్నది, కోస్తా ఆంధ్ర ప్రాంతం ఉన్నది, తెలంగాణ ఒకటి లేదు ఉమ్మడి మద్రాసులో. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలా అన్నప్పుడు కూడా తగాదాలు పడుతున్నారు. మేము మీతో కలిసమని రాయలసీమ వాళ్ళు, లేదు తెలుగు వాళ్ళం ఒకటిగా ఉందామని వాళ్ళు రకరకాలు పడుతున్నారు. ఏదో పొట్టి శ్రీరాములు త్యాగం చేయడము, ఆయన త్యాగం చేసినాక అదేదో రాష్ట్రాన్ని వాళ్ళు విడగొట్టి పంపించేసినారు. అప్పుడు కర్నూలులో రాజధానిగా ఎంపిక చేశారు. మళ్ళా తర్వాత విశాలాంధ్ర, తెలుగువారం అంతా ఒకటిగా ఉండాలని తెలంగాణను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడినాక హైదరాబాద్ని ఏదో అందరూ ఒప్పుకున్నారు. ఆ హైదరాబాద్ క్యాపిటల్ను కూడా డెవలప్ చేసినారులేండి. ఆ రోజుల్లో 52లో ఉన్న హైదరాబాద్ వేరు, ఇప్పుడుండే విడిపోయే నాటికి ఉన్న హైదరాబాద్ వేరు పరిస్థితి. హైదరాబాద్ని బాగానే అభివృద్ధి చేసినారు, ఏదో అందరూ కలిసిపోతున్నారు. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాయలసీమ విడిపోయిన తర్వాత న్యాయంగా అయితే కనుక రాయలసీమకే రావాలి కదా క్యాపిటల్. అటువంటిది ఈయన ఎత్తుకుపోయి అక్కడ పెట్టారు. పెడితే ఆయన ఒప్పుకోకపోయి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకుండా దాన్ని 3 రాజధానులని 3 రాజధానులని ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నా ఇచ్చినాడా? ఆయన న్యాయ రాజధానిని అది ఏది మళ్ళీ ఒక బెంచి వైజాగ్లో, ఒక బెంచి గుంటూరులో పెట్టి ఏదో చిన్నది హైకోర్టు తీసుకొచ్చి పెట్టి న్యాయం చేసినారంటే. హైకోర్టు కూడా పెట్టలేదు కదండి, ఏదో మా అయితే బెంచ్ పెడతాము లేదంటే హైకోర్టు పెడతామని అన్నారు, న్యాయ రాజధాని అన్నారులే. కానీ అది న్యాయం కాదు కదా, సమానమైన భాగం పెట్టడం కాదు కదా, వారి కోరికను ప్రతిఫలించినట్టు కాదు కదా. ఈయనేమో మొత్తం ఎత్తపోయి అక్కడే పెట్టినాడు. మరి ఇద్దరు అంతే చేస్తారు. ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాయలసీమకి ఇప్పుడు అమరావతి మీద ఎక్కువ గురి పెట్టడం వల్ల మళ్ళీ రాష్ట్రం విడిపోయే ప్రమాదం ఉందని మీరు చెప్తున్నారు. అప్పుడు ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు రాయలసీమకి ఏమి ఇవ్వాలంటే న్యాయం చేయాలి కదా. ఏం చేయాలి? ఇక్కడున్న క్యాపిటల్ అక్కడ ఎత్తుకొని పోయినప్పుడు నువ్వు చెప్పాలి అంటే ఇప్పుడు రాయలసీమలో పెట్టాలని డిమాండ్ చేస్తారు. తప్పకుండా అడుగుతాను, పెట్టగలిగినాక సంతోషిస్తాము. రాయలసీమలో పెట్టాలనుకోండి తప్పకుండా సంతోషిస్తాము. సంతోషిస్తాం కాదు, మీరు ఒక పొలిటీషియన్గా, రాయలసీమ పొలిటీషియన్గా మీరు ఏమి డిమాండ్ చేస్తారు? ఇప్పుడు మళ్ళీ రాయలసీమ ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆయన అదే కంటిన్యూ చేస్తే అదే ధోరణి ఆయన మొక్కకు తెలికే ముగిన కళ్ళు ఆయన నేనట్టనేది. ఆయన ఏం చేస్తాడో చూడండి. ఒక బడ్జెట్ అన్నా రావాలా ఆయన చేస్తే, అప్పుడు ఏం చేయాల్సింది చెప్తాము. ఇప్పుడు మేము ముందే అన్నామంటే చూడు కావాల్సిగా మాట్లాడతారనే ప్రశ్న కూడా మేము ఎదుర్కోవాల్సింది ఉంటుంది కదా. ఒకటి ప్రశ్న ఏమైంది అంటే, జగన్ ఉన్నప్పుడు కూడా ఇది జిల్లాలు పర్యటించాలా అని నేను అనుకున్నాం. అప్పుడు కమిటీ ఉన్నది, జిల్లాలు పర్యటించి జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని మేము సమాయత్తమై తేదీలు కూడా అనుకొని జిల్లాలో ఉంటారు కదా ఈ ఇష్యూ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. అటువంటి సమయంలో మరి మా దరిద్రానికో ప్రాంత నష్టానికో కరోనా వచ్చాయి. ఆ కరోనా సంవత్సరంన్నర పాటు సంవత్సరంన్నర 2 ఏళ్ళు. ఫస్ట్ స్టేజ్ ఒక తూరి, రెండో స్టేజ్ ఒక తూరి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయాయి. 2 సంవత్సరాలు అయిపోయేసరికి లాస్ట్కి వచ్చేసరికి ఎలక్షన్ ఇయర్ వచ్చాయి. ఎలక్షన్ ఇయర్లో పోతే ఎవరికి మూడు ఉండదు కదా, అది అందువల్ల నిలిచిపోవాల్సింది వచ్చింది.
నిలిచిపోయి ఇప్పుడు మళ్ళీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అన్నామనుకోండి, చూడబా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూరుకున్నారు, ఇప్పుడు మేము తెలుగుదేశం వస్తానే అరుస్తున్నారని అంటారు. అపవాదం ఎందుకు మోయాలా? కానీ ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఏం న్యాయం చేయగలుగుతాడో అక్కడ. ఊరికి అభివృద్ధి చేస్తానని మాట చెప్పి ఆడ అమరావతి కడితే ఇదేనాడే తదేనాడే. అదే అమరావతి కట్టడం అనేది ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ దాని మీద చెప్తున్నాడు కదా. ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, అది చేయాలా, అన్నీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన రాని ఆయన ముసుగు తీసి బయటకు వస్తే కదా. అదే పెళ్లి కూతురు ముసుగు తీస్తే పెళ్లి కూతురు అందం గురించి చెప్తాము. ముసుగే తీయకుండా ముసుగేసుకొని మంత్రాలు చదువుతాను రాయవారు. ఇప్పుడు చెప్పమంటే ఏం చెప్తాం? తెలుగుదేశం మొన్న చంద్రబాబుని అరెస్ట్ చేశాక బలహీనపడింది. నాయకులు కూడా అందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డారండి, అయోమయ్యారు. నేను నెక్స్ట్ 5 years తర్వాత చంద్రబాబు నాయుడుకి ఇంకా ఏజ్ పెరుగుతుంది, అప్పుడు ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడా, లేదంటే లోకేష్ని వారసుడిగా పెడితే ఆయన వల్ల అవుతుందా అప్పుడు ఈ పార్టీని తీసుకెళ్ళటం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు? ఇప్పుడు ఇది హైపాథెటికల్ క్వశ్చన్ అనుకోండి మీరు అడిగేది. ఎందుకంటే ఇప్పటికైతే ఆయనే పార్టీ లీడర్గా ఆయనే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కూడా ఆయనే బాధ్యతలు స్వీకరించినాడు. స్వీకరించినాక భవిష్యత్తులో ఏం చేస్తాడు? 5 ఏళ్ళు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడే కదా. భవిష్యత్తులో ఆయన వేసిన స్టెప్పును బట్టి మేము రియాక్ట్ అయితే బాగుంటుంది. కానీ ముందే ఊహించి చెప్తే లోకేష్ అవుతాడా? ఆయన వయసు అయితే 74-75 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, 5 ఏళ్ళు అయ్యేసరికి 80 ఏళ్ళు అవుతుంది. కొంచెం వయసు ఇబ్బందికర పరిస్థితి, ప్రాక్టికల్గా ఇబ్బందికర పరిస్థితి. మరి ఆయన ఏం ఆలోచన చేసుకుంటాడో పార్టీలో చేసుకొని ముందర పెడితే కదా దాని మీద మేము రియాక్ట్ అయ్యేది. అంటే జనరల్గా జనంలో ఒక డిస్కషన్ నడుస్తుందండి, అంటే లోకేష్ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ థింగ్స్ అనేవి. అంటే జనంలో డిస్కషన్ నడచవచ్చు, కానీ నాలాంటి బాధ్యత గల వ్యక్తి ముందే మాట్లాడితే ఏమి లేని ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు కదా. అంటే అప్పుడు ఇటు జనసేన నుంచి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అంటే ఆయన ఎప్పటికైనా సీఎం కాగలుగుతాడా? ఎందుకంటే మొన్న కూడా అందరు అడిగారు నువ్వు సీఎం అవ్వాలి అని చెప్పేసి, వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన డిమాండ్ కూడా మనం సీఎం కాదులే మనకు సీట్లు పెరిగాక అన్నాడు. ఇప్పుడు ఆయన భవిష్యత్తులో ఆయన మనం సీఎంగా చూడగలుగుతూ ఉంటారా? ఆయన పార్టీ మీటింగ్లో ఏది తెలుగుదేశము జనసేన కలవక ముందు కూడా అంతర్గతంగా వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో మనం 175 సీట్లకు పోటీ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయేమో మీరే చెప్పండి, ఉంటే నేను పోటీ చేస్తాను అనేది ఒక పాయింట్ అయితే వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో చెప్తా వచ్చినారు. ఇప్పుడైతే అతను ఒక విధంగా త్యాగం చేసినారని నేను ముందే ఒప్పుకున్నాను కదా. 21 సీట్లే ఉన్నాయి. 21 సీట్లే ఉన్నాయి కాబట్టి మెజారిటీ శాసనసభ్యులు ఏ పార్టీకి ఉంటారో ఆ పార్టీ నాయకుడే అవుతాడు. న్యాయంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన భవిష్యత్తులో ఆయనకు ఇప్పటికైతే ప్రాధాన్యతనే ఇస్తున్నారు. ఆయన కావాలనుకునే శాఖలనే కేటాయించినారు, అతనికి కావాల్సినంత గౌరవం ఇస్తున్నారు. ఆయన కూడా ఏమిటారంటే ఆ సామాజిక వర్గం తరపున ఒక పార్టీ ఒక ప్రభుత్వంలో ఉండడము, ఇంతమంది శాసనసభ్యులు ఉండడము ఒకటైతే సాధించగలిగినాడు కదా. ఇంతవరకు కాపులకంటూ ఒక పార్టీ కానీ వాళ్ళ పార్టీ తరపున ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వంలో బాధ్యతలు కానీ నిర్వహించింది ఈయన మొట్టమొదటగా చేశారు. అది వాళ్ళకు అటు కాపుల్లో అయితేనేమి, బల్జల్లో అయితేనేమి, తూర్పు కాపుల్లో అయితేనేమి అందులోనూ ఒక విధంగా ర్యాలీ చేయగలిగినాడు. చేసినాడు. ఆయన గౌరవమైన స్థానం ఆయనకు ఉంది. మరి భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ఎమర్జ్ అవుతాడు అనేది కాదు, ఏ విధాన నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఇప్పటికి గౌరవం ఇచ్చినారు కాబట్టి ఏమనే దానికి లేదు కదా. ఆయన కొన్ని రోజుల తర్వాత ఏం ఆలోచన చేసుకుంటారో ఆయన విధానం ఒకటంటూ బయటకు వస్తే చెప్పచ్చు. లేదు ఇట్నే కంటిన్యూ కావాలా పార్టీలో ఇదే ఘటబంధంలో ఉండాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరైనా చెప్పేది కలిగేది అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇప్పుడు ఆల్రెడీ 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయని చెప్పేసి మొన్న విజయసాయి రెడ్డి చెప్పాడు. అంటే మా అవసరం ఎప్పటికైనా మోడీకి ఉంటుంది అంటే ప్యారలల్గా ఒక లైను వాళ్ళు కూడా నడపడానికి ట్రై చేస్తున్నారు మోడీతోటి. అదేమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలు బిల్లులు పాస్ అయ్యేది అవి అవుతుంటాయి, ఎవరు చెప్పినా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తుంటారు, అవుతుంటుంది. వాళ్ళకు స్లోగా ఇప్పుడు అసెంబ్లీలో రాజ్యసభ సీట్లు పెరుగుతూ పోతాయి కదా, ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయేదే కదా. పెరుగుతూ పోయినప్పుడు వాళ్ళకి అవసరాలు కూడా ఉండవు. కాంట్రవర్షియల్ బిల్స్ అంటారా, మొన్న
ఆ, పౌర స- ప- పౌర సంస్కృతి, ఉమ్మడి పౌర స్మృతి తీసుకొచ్చినారు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ యాక్ట్ పాస్ కావడమే కదా. రాజ్యసభలో పాస్ అయిపోయింది, లోక్సభలో పాస్ అయిపోయినాయి. కాంట్రవర్షియల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో పాస్ అయిపోయినాయి. రొటీన్ బిల్స్ మీద ఏం చేస్తారు? ఏం చేసేది? ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ కాకపోతే వాళ్ళు మద్దతు ఇస్తుంటారు. పెద్ద తక్కువ కూడా లేవు కాబట్టి రాజ్యసభ సీట్ల మీదనే బెదిరించాలా బీజేపీని అంటే కుదిరే పని. అంటే ఒక ప్యారలల్ లైన్ మేము కూడా మోడీతో ఏర్పాటు చేసుకోగలము చంద్రబాబుని. ఎట్లా చేస్తారు? ఒక గంప కింద రెండు కోళ్ళు ఇమ్మలేవు కదా, ఒక ఆ, వరలో రెండు కత్తులు ఇమ్మలేవు కదా అంట. ఏదో అన్నాడు ఆయన ఫ్లోలో, అంతే. అంతకంటే చేయగలిగింది ఏమి. అంటే అదే ఈ కేసులు వీటన్నిటి విషయంలో కూడా మోడీ ఇప్పుడు ఇంత ముందు ఉన్నట్టు సాఫ్ట్గా ఇప్పుడు ఇక ముందు కూడా జగన్ విషయంలో ఉండే అవకాశం ఉంది. మీరంటారు, నేనంటే అనలేను కదా. అవి ఎందుకంటే అవి సిబిఐ పర్యవేక్షణలో ఆ, విచారణ, కేసు దర్యాప్తు జరిగింది. వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు. సిబిఐ కోర్టులో విచారణలో ఉంది. వీరు వాయిదాలకు ముఖ్యమంత్రిగా ఉండడంతో అది డిలే అవుతా వచ్చింది. ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది కదా సిబిఐ కోర్టులో. విచారణ ఆయన చేయగలిగింది ఏముంది? సహాయం. అందరూ అనుకుంటుంటారులే మోడీ తొక్కి అదే పెట్టారా అనే ఇన్నాళ్ళ నుంచి కాపాడాడు అనేది ఒకటి ఇంప్రెషన్. అంటారు. అది నేను ఏదంటే కేసు సుదీర్ఘంగా సాగటం, కంటిన్యూస్గా వాయిదాలు పడటం, అంటే ముఖ్యమంత్రి డిశ్చార్జ్ కదా. పిటిషన్స్ సంబంధించి కూడా. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంత కోర్టు కూడా లీనియంట్ వ్యూ తీసుకుంటాయి కదా. అదే ఇంకా ఇప్పుడు శాసనసభ్యుడు అయినారు, వాళ్ళకి ఆ లీనియంట్ వ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేసు కూడా ముందుకు సాగుతాయి. ఆ కేసులో ఒకటి ఉన్నాయి, బరువు ఉన్నాయి అని చెప్తుంది కదండి. అదే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు వస్తాయి అన్నట్టు, అక్కడ కూడా మాకు 400 స్థానాలు వస్తాయి అని చెప్పేసి మోడీ అన్నారు. అంటే ఇక మనం జాతీయ రాజకీయాల్లో ఫైనల్గా మనం వస్తే అన్నారు. కానీ వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ రాలేదండి. అంటే ఈ లెక్కన ఇప్పుడు బీజేపీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? అంటే మోడీ తిరుగులేని నాయకుడు, బీజేపీ ఇంకా పూర్తిగా కాంగ్రెస్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది ముందుకు అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అండ్ నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు ఇంత ముందు మాదిరి ఒంటెత్తు పోకల్లో పోయే అవకాశం లేదు. ఎందుకంటే లాస్ట్ లోక్సభ ఎన్నికలైతేనేమి వాళ్ళకు స్పష్టమైన మెజారిటీ ఉన్నది కాబట్టి వాళ్ళ ఆ, భావాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చినారు. ఉమ్మడి పౌర స్మృతి అయితేనేమి, రకరకాల చట్టాలన్నీ సిఏ అయితేనేమి, రకరకాల చట్టాలు తీసుకొచ్చినారు. ఇప్పుడు అట్ట ఒంటెత్తు పోకల్లో పోయేదానికి ఉండదు. కాకపోతే ఇతర ఎన్డీఏ కూటమిలో ఉన్న సభ్యులతోనూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు గట్టి విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రొటీన్ పరిపాలన అంటే కనుక ఎవరు ఆశించరు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం అంటే చర్చించాల్సిన. హిందుత్వ రాజకీయాలకి బ్రేక్ పడినట్టేనంటారా? హిందుత్వ రాజకీయాలకి, మోడీ నియంతృత్వ పోకడలకి కొంచెం బ్రేకే కదా. ఎందుకంటే ఆయన ఒంటెత్తు పోకళ్ళు అయితే నిర్ణయాలు తీసుకోలేరు. కొంచెం పార్ట్నర్స్ను కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ ఇద్దరు పార్ట్నర్స్ లేకపోతే ఇబ్బందే కదా. అటు నితీష్ కుమార్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళ సీట్లు లేకపోతే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కదా. చర్చించాలి కదా న్యాయంగా. అయితే చర్చించుతారు, ఎటో సర్దుకొని పోతారు. ఇదేంటి అంటే ఇప్పుడు దక్షిణాదిలోకి చొచ్చుకుని వద్దాము అనే బీజేపీ కళ నెరవేరలేదు. కానీ అంటే ఒరిస్సా స్టేట్లో నవీన్ పట్నాయక్ సమర్థంగా పాలిస్తున్నారు, అక్కడ ఇండికేటర్స్ అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? బీజేపీకి అవకాశం నేను పెద్ద, ఎందుకంటే నాకు అనుభవం లేదు. ఆయన తండ్రి గారు కూడా ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు పరిపాలించినారు. ఈయన కంటిన్యూస్గా మూడు మార్లు ముఖ్యమంత్రి అయినారు. 3 మార్లు ముఖ్యమంత్రి అయినాక ఏదో ఒక అసంతృప్తి వస్తుంది. ఎందుకంటే అధికారంతో పాటు అసంతృప్తి అనేది నీడ మాదిరి వెంట వస్తుంది. కాబట్టి 3 మార్లు ముఖ్యమంత్రి అయినాక తప్పకుండా ఉంటుంది. ఆయనే అన్నాడు కదా, ప్రజాస్వామ్యం నాకు అధికారం ఇచ్చింది, ప్రజాస్వామ్యం నా అధికారం తీసేసింది, ఇంకా బాధపడేది ఏముందని ఆయన చెప్పుకున్నాడు కదా. ఆయన వారి ప్రమాణ స్వీకారానికి హాజరై కూడా ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని అయితే ప్రదర్శించినాడు కదా. ఎందుకంటే లాంగ్ టర్మ్ కాబట్టి తప్పకుండా అసంతృప్తి ఉంటుంది. ప్రభుత్వాన్ని చేంజ్ చేస్తామనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఒక్కటే ముఖ్యమంత్రిని చూసిన తర్వాత
కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చూద్దామనే అభిప్రాయం అక్కడ కూడా కలిగి ఉండొచ్చు. దానివల్ల అప్పుడు ఆల్టర్నేటివ్గా కనపడింది బీజేపీ. కాంగ్రెస్ లేకపోయింది, ఆల్టర్నేటివ్గా బీజేపీ కనపడింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఇప్పుడు మనం ఆ పరిస్థితులు అవన్నీ డిస్కస్ చేసాము. మీరు ఏమైనా సజెషన్స్ ఏం చేస్తారు చంద్రబాబుకి? నేనేం సజెషన్ అంటే మీరు ఒక సుదీర్ఘమైన పాలనా అనుభవం రాజకీయాల్లో ఉండి అంటే రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశంతో అంటే రాష్ట్రాన్ని బాగు నేను చేయాలి. సూచనలు చేయడం బాగుండదు. ఏదైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను కామెంట్ చేస్తే అర్థం ఉంటుంది. కానీ నేను అక్కడ పార్టీలో ఉంటేనో ఈ చేస్తే బాగుంటుందని చెప్పడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ దశలో అటువంటి చెప్పడం బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా కాంగ్రెస్లో యాక్టివేట్ అయ్యే అవకాశం? నేను ఏం ఆలోచించి మళ్ళీ రాజకీయాల్లోకి నేను నాకు వయసు 75 సంవత్సరాలు వచ్చినాయి. ప్రస్తుత రాజకీయాలు డబ్బు విలువలతో కూడుకుని ఉంది. ఎందుకంటే ఆ ఖర్చు పెట్టేది విపరీతమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టాండర్డైజ్ చేసి పెట్టినారు. లాస్ట్ ఎలక్షన్లో 1000 రూపాయలు అనేది అన్ని నియోజకవర్గాల్లో పంచేది స్టాండర్డ్గా పంపిణీ చేయించారు. ఇప్పుడైతే 2000 అనేది పంపిణీ చేయించినారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటుకు 2000 చొప్పున పంచినారు. ఇరు పార్టీలు పంచినారులేండి. తెలుగుదేశం ఫ్రంట్ పంచినారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంచినారు. ఏదన్నా వేళ్ళ మీద చెప్పచ్చు. 1000 రూపాయలు 15 ఇచ్చినట్టు వేళ్ళ మీద కొన్ని నియోజకవర్గాలు చెప్పచ్చు. ఏదో మాట్లాడుకునే చోటనో ఇంకేదో ఇతరత్ర కారణాలతోనో తప్ప. అంటే 2000 అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క నియోజకవర్గానికి. ఎంపీకి 100 కోట్లు అవుతుంది. ఇవి ఈ రాజకీయ నాయకులు మనుగడ సాగించే కాలం కాదు. ఏదో వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు కోట్లు ఖర్చు పెట్టగలిగిన కార్పొరేట్ పాలిటిక్స్ కిందకి వచ్చేసినాయి. అటువంటి సమయంలో ఈ వయసులో అటువంటి దీనికి విరుగుడు ఏంటంటారు? అది ప్రజలే విరుగుడు కనుక్కోవాలి. ఎందుకనంటే ప్రజలు చెప్తేనే అది విరుగుడు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే ఒక రకంగా ప్రజలు చెప్తానట్టే కదా తీర్పు. ఎందుకు డబ్బుకు మేము ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్తున్నారు. 2000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పంచినా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా పరిపాలన తీరు బాగలేదని తీర్పు ఇచ్చారు కదా వ్యతిరేకంగా. అంతకుముందు 1 కోటి వరాలని చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచినారు. నేను 1 కోటి వరాలు ఇచ్చినాను అంటే 1 కోటి కుటుంబాలకు వరాలు ఇచ్చినాను. కుటుంబంలో 4 ఓట్లు ఉంటాయి, 4 కోట్ల ఓట్లు నాకు వస్తాయి, నేను గెలిచిపోతాను అని చెప్పి ఆయన కూడా అనుకొని ఆయన 40 సీట్లకే 50 సీట్లకే పరిమితమైనాడు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు 1 కోటి వరాలని అంటున్నారు, వినింటాం, మీరు కూడా వినింటారు. ఇప్పుడు ఈయన కూడా నేను నవరత్నాలు అన్నాడు, ప్రజలు లేకపోయినాడు, ఈయనకు 10 సీట్లే దక్కినాయి. అంటే ప్రజలు ఏమంటున్నారు, మంచి సుపరిపాలనే కావాలంటున్నారు. కానీ ఈ డబ్బుల మీద ఆధారపడి లేదు. అది ప్రజలు ఇస్తున్నారు తీర్పు. నీ పరిపాలన మీద తీర్పు ఇస్తున్నారు కానీ నువ్వు డబ్బు ఇచ్చినావని తీర్పు ఇవ్వడం లేదు కదా. కొన్ని రోజులకు రాజకీయ పార్టీలు అదే గుర్తెరుగుతాయి. ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు పాత్ర ఎంత పెరిగినప్పుడు కూడా విఘ్నులైన ప్రజలు ఎప్పటికప్పుడు ఒక కాషియస్గా ఉండి ఎన్నికల ఫలితాల ద్వారా తమ అభిప్రాయాలు చెప్పటము, దీనికి ఒక విరుగుడు కనిపెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు మైసూరారెడ్డి గారు. అట్లాగే ఇప్పుడు అమరావతి మీద ఎంఫసిస్ ఎక్కువ పెట్టి రాయలసీమ ప్రాంతం మీద కనుక ఇప్పుడు మళ్ళీ ఆ డెవలప్మెంట్ దానికి సంబంధించి క్లారిటీ లేకపోతే మళ్ళా రకరకాల ఇబ్బందులు, మళ్ళా ప్రాంతీయ పరమైన సమస్యలు అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా కూడా ఇట్లా ఈ మొన్న ఎన్నికల ఫలితాలు మోడీకి కూడా బ్రేక్ వేసాయని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా ఈ సమకాలీన రాజకీయాల మీద మైసూరారెడ్డి గారి అభిప్రాయం ఇది. నమస్కారం, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.